పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, బిజినెస్ లో చాలా మంది ఎవరైతే ఇనిషియల్ గా అంటే చిన్న వ్యాపారం కావచ్చు, ఆ తర్వాత పెద్దగా ఒక మంచి స్టేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే మోడ్లోకి వచ్చినప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కనుక నేను చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎవరైతే వ్యాపారం చేస్తున్న వాళ్ళు. సో అలా ఒక్కసారి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, దాన్ని ఏ రకంగా మనం చేసుకోవచ్చు, మన బిజినెస్కి అది సెట్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు మేడం? అసలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే ఏంటి? ఏదైనా కావచ్చు, వస్తువు కావచ్చు, తర్వాత ప్రోడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, మనం ఎగుమతి దిగుమతి. సో ఇక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే ఎగుమతి, సో ఫారిన్ నుంచి మనం తెప్పిస్తున్నాము అంటే దిగుమతి, రైట్? దిస్ ఇస్ అ సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. మరి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అసలు ఎలా చేస్తారు? అది చాలా టఫా, లేకపోతే మనం చేస్తే లాస్ అవుతామా? అండ్ చాలా అపోహలు చాలామందికి ఉన్నాయన్నమాట. మీ ప్రోడక్ట్ చాలా పెద్ద, అంటే ఒక కోట్లలో ఉంటే తప్ప ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చెయ్యలేము అనే అపోహ ఇప్పటికీ చాలామందికి ఉంది. సో మన చిన్న పెట్టుబడితో కూడా మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎవరెవరు అర్హకులు, అండ్ ఎవరు ఎలాంటి ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తే బాగుంటుంది, అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్కి ఎందుకు అంత ప్రాధాన్యత, ఎందుకు అందులో చాలా అర్నింగ్స్ అనేది ఉంటాయి, అండ్ డిఫికల్టీస్ ఏంటి, ఇవన్నీ ఇంకా సిరీస్ లాగా మనం తీస్తున్నాం సిరి గారు. సో కంటిన్యూస్లీ వీ కెన్ డిస్కస్ అబౌట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. సో మరి సర్వీసెస్ ఎలా అందిస్తారు? మా నుంచి ఎవరైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు కదా, సో డెఫినెట్ గా బ్యాక్ ఎండ్ లో టీమ్ అయితే ఉంటుంది. అది కంప్లీట్ గైడెన్స్ త్రూ మీ ప్రోడక్ట్ కి మార్కెట్ లో డిమాండ్ ఉందా, సో మీరు చెయ్యొచ్చా లేదా అనే అనాలిసిస్ త్రూ మనము మీకు కంప్లీట్ ఒక మెంటర్షిప్ గైడెన్స్ అనేది బ్యాక్ ఎండ్ టీమ్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ సంప్రదించవచ్చు మమ్మల్ని. అండ్ విషయానికి వస్తే, సో డాక్యుమెంటేషన్. So through legal process only we can do the export import business. సో ఇవాళ రేపు చాలా వరకు కస్టమ్ డ్యూటీస్ కానివ్వండి, గవర్నమెంట్ అథారిటీ యాక్ట్ కానివ్వండి, చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అండ్ ఈజీగా చేసేసారు, ప్రతి ఒక్కరూ చేయొచ్చు. సో సర్టెన్ థింగ్కి, అంటే సర్టెన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, సర్టెన్ ఒక లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సాధ్యము అనేది ఇంతకుముందు వ్యవహారం. కానీ ఇప్పుడు క్లియర్ కట్గా వన్ షాట్లో గవర్నమెంట్ అయితే ప్రొసీజర్ చాలా ఈజీ చేసేసి ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు అనే రీతిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది మనకు లభిస్తుంది అన్నమాట. సో మరి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీ షుడ్ ఫాలో. లీగల్ పరంగా మనం వెళ్తున్నాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనకు గవర్నమెంట్ రికార్డ్స్లో అయితే ఉంటాయి. సో అవన్నీ పాటిస్తున్నాము అంటే అది లీగల్ పరంగా అవుతుంది. అలా చెయ్యట్లేదు అంటే స్మగ్లింగ్. సో అక్కడ వస్తువులు ఇక్కడ, ఇక్కడ వస్తువులు అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర అంటే ప్రాపర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ కానివ్వండి, ఇంకా లీగాలిటీ పరంగా కానివ్వండి, అక్కడ మీరు ఫాలో అవ్వట్లేదు కాబట్టి అక్కడ సీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో జైలు ఇవన్నీ ఇంకా మామూలే అనమాట. సో ఇవన్నీ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తారు మీరు. ప్రస్తుతానికంటే స్మాల్ రన్లో మీరు ఏదైతే ఊహించారో అవన్నీ పాసిబుల్ అని అనిపిస్తుంది, కానీ చాలా కఠినం అది ఇల్లీగల్గా వెళ్తే. లీగాలిటీ పరంగా మీరు వెళ్తున్నారు అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కావచ్చు, కానీ అది సాధ్యం అనమాట 100%. సో స్మగ్లింగ్ లా కాకుండా మేము లీగల్గా ఫాలో అవుతున్నాము అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది చేయొచ్చు సిరి గారు. ఫెమ్ అంటారు, FEMA. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు. దీని ప్రకారంగా మనం వెళ్తున్నాము అంటే లీగాలిటీ పరంగా మన బిజినెస్ ఒక ట్రాన్స్పరెంట్ అనమాట, క్లియర్ కట్ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ ప్రోడక్ట్, సర్వీసెస్ అండ్ ఏదైతే మనం యూజ్ చేసామో వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనము ఫారిన్ ఎక్స్చేంజ్ యాక్ట్ త్రూనే వెళ్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా 100% అర్హకులు అనమాట. సో ఈ యాక్ట్ ప్రతి ఒక్క చోట అంటే అకార్డింగ్ టు ద కంట్రీ బేసిస్ కానివ్వండి, ప్లేసెస్ బేసిస్ కానివ్వండి, ప్రోడక్ట్ బేస్ కానివ్వండి, డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ లొకేషన్ పరంగా ఉంటుంది. సో అవన్నీ మనం పాటిస్తున్నాము అంటే వీఆర్ ఎలిజిబుల్ టు డూ ద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. గవర్నమెంట్ ఈజ్ మెయింటైనింగ్ ఆల్
రికార్డ్స్. సో మనం కొనుగోలు చేసిన పర్చేస్ చేసిన బిల్ నుంచి అండ్ జిఎస్టీ పరంగా కానివ్వండి, ఇవన్నీ రికార్డ్స్లో ఉంటాయన్నమాట గవర్నమెంట్ దగ్గర. సో మనం ఎక్కడ అంటే భయపడాల్సిన అవసరం లేదు. సో నేను స్టార్ట్ చేస్తున్నాను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, మరి అసలు నేను నెగ్గగలనా ఇందులో? సో చాలా వరకు ఎక్కడైనా చూస్తే ఫ్రాడ్ అనేది ఎక్కువ వింటున్నాము. మరి ఫారిన్లో నా ప్రోడక్ట్ పంపించగలనా? సో అక్కడి నుంచి మనం ఏ డిస్టర్బెన్సెస్ ఉంటుంది అనే అపోహ చాలా మందికి ఇప్పటికీ ఉంది. భయాలు మాత్రం ఇంకా ఉన్నాయన్నమాట మార్కెట్లో. సో వీటన్నిటికీ చెక్ పెట్టేకే ఫెమా అన్నమాట, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ త్రూ మనము ఈజీగా ఆ సింపుల్ కామన్ మ్యాన్ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయొచ్చు అనేది ఉదాహరణ ఇస్తున్నాను నేను. అండ్ ఎందుకు ఇక్కడ పర్చేస్ బిల్స్? సో ఇప్పుడు మీరు రైతు నుంచి కొన్నారు సిరి గారు, రైతు నుంచి కొంటున్నారు డైరెక్ట్ అంటే అక్కడ పర్చేస్ బిల్ అనేది రైతు మీకు ఇవ్వరు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే త్రూ సిఏ వీ కెన్ క్రియేట్ ద పర్చేస్ బిల్. అక్కడ నుంచి మీరు పర్చేస్ బిల్ క్రియేట్ చేసుకొని యాడ్ ఆన్ చేసుకోవచ్చు మీ డాక్యుమెంట్స్లో. అండ్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ బ్యాంక్ త్రూనే వెళ్తుంది. సో ఎవరైతే పర్చేజర్ ఉన్నారో, సో బయ్యర్ ఉన్నారో వాళ్ళ త్రూ వచ్చే మనీ కానివ్వండి, మీకు వచ్చే మనీ, బోత్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ విత్ ద బ్యాంక్ ఓన్లీ. సో ఇక్కడ ఎక్కడ మీకు మోసం జరుగుతుంది, మీ అమౌంట్ వస్తుందా రాదా, స్ట్రక్ అవుతుందా, ఇవన్నీ భయాలు లేకుండా మీరు బ్యాంక్ త్రూ అప్రోచ్ అవ్వారు కాబట్టి 100% మీకు మీ అమౌంట్ చెందుతుంది అనమాట. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే సింగిల్ విండో కస్టమర్ క్లియరెన్స్ లా చేసేసింది. సో డిఫరెంట్ ప్రాసెస్ అక్కడ ఇక్కడ తిరగకుండా షార్ట్ అంటే 1 షాట్ అంటారు కదా, సో అలా కంప్లీట్ డీటెయిల్స్ మీ ప్రోడక్ట్ గురించి, సర్వీస్ గురించి అండ్ జిఎస్టీ బిల్ గురించి, పర్చేస్ బిల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడ్ ఇన్ ఏ 1 షాట్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ డేటా మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎలాంటి మీరు లావాదేవీలు చేసినా కూడా అక్కడ బయ్యర్ ఏమీ చేసుకోలేడు. అంటే మీ దగ్గర ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నారో, సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు లీగాలిటీ పరంగా ఎగ్జాక్ట్ 100% కరెక్ట్ ఉంటారు. అండ్ మీరు కూడా అంతే ఉండాలి అనేది నిదర్శనం సింగిల్ విండో కస్టమ్ క్లియరెన్స్ అంటారనమాట. సో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటుంది, అంటే పిన్ టు పాయింట్ కూడా మీకు ఒకే సిస్టమాటిక్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ ఎవరు అంటే ఇప్పుడు మాట్లాడుకున్నాం కోట్లు ఉంటేనే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయొచ్చా అంటే లేదు, లక్షతో కూడా, అంటే 1,00,000 నుంచి మీరు ఈవెన్ 1 lakh to 3 lakhs బిట్వీన్లో కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ ఆర్ట్కి సంబంధించినవి, ఈ హోమ్ డెకోర్స్ అంటారు కదా, వీటి త్రూ కూడా మీరు ఇంత అమౌంట్లోనే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది చేయొచ్చు. మరి ఎవరెవరు చేయొచ్చు అంటే నేను తయారు చేస్తున్నాను మ్యానుఫ్యాక్చరర్ మాత్రమేనా అంటే లేదు, మీరు మ్యానుఫ్యాక్చరర్ నుంచి కొనుగోలు చేసుకొని కూడా మీరే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో అలాంటి ఫెసిలిటీ కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో ఇక్కడ విదిన్ ఏ ఇయర్ మీరు ట్రాన్సాక్షన్స్ చేసిన అమౌంట్ అంటే పర్చేస్ చేసిన అమ్ముతున్న విదిన్ ఏ ఇయర్ అది క్లియర్ అయిపోవాలి. అది క్లియర్ అవ్వలేదు అంటే ఆర్బీఐ నుంచి సీజ్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది మీ బిజినెస్. మరి ఎక్కడ మీరు మీ కంపెనీ స్థాపించలేరు అనమాట. సో అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ ఈబీఆర్సీ ఎలక్ట్రానిక్ బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీరు 100% ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ ఈ మౌస్ అమ్ముతున్నాను, సో మౌస్ బిజినెస్ నాది. సో ఈ కంప్యూటర్ మౌస్ అమ్ముతున్నప్పుడు దీని ధర నేను ఒక 50 మౌస్ ఒక 10,000 అని ఫిక్స్ చేస్తే అంటే ఒక $100కి ఫర్ ఎగ్జాంపుల్ $100కి అమ్ముతున్నాను అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ వీ షుడ్ టేక్ బ్యాక్. అంటే ఇక్కడ నేను $100 అని చెప్పి $80 వరకే అమౌంట్ నాకు వచ్చింది, ఇంకా $20 ఎగ్గొట్టేకి ఛాన్సెస్ ఉన్నాయా అంటే లేదు. ఎందుకంటే ఈబీఆర్సీ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఎంత అమౌంట్ మెన్షన్ చేశామో అంత అమౌంట్ రిటర్న్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ తర్వాత బీ పాజిటివ్, బీ పేషెన్స్. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నారంటే ఫస్ట్ ఉండాల్సింది పేషెన్సీ. ఇది మీరు 100 బయర్స్ని ట్రై చేస్తే ఒక్క రెస్పాన్స్ వస్తుంది. అండ్ మీ ప్రోడక్ట్ ఎలాంటిది అండ్ అక్కడ డిమాండ్ ఎంత ఉంది, ఇవన్నీ అంటే మీరు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఒకే 1 షాట్లోనే అయిపోతుందా అంటే అవ్వదు, కానీ ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా కోట్లు అనేది అర్న్ చేయొచ్చు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ త్రూ. అండ్ లెట్ గో గ్లోబల్
టుగెదర్. సో గ్లోబల్ వైజ్గా మనము బిజినెస్ చేస్తున్నాము. చాలా వరకు అపోహ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను సిరి గారు. సో బెంగళూరుకి నేను ప్రోడక్ట్ పంపిస్తాను. సో ఐఎమ్ సెండింగ్ దట్ ప్రోడక్ట్ టు బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకుంటాను. సో ఇక్కడ మధ్యలో ఏం జరుగుతుంది ట్రాన్సాక్షన్? సో ఎవరైతే కొరియర్ సర్వీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే యాక్ట్ చేస్తారు. సేమ్ మనం ఇక్కడ మైండ్ మ్యాప్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మీ ప్రోడక్ట్ వెళ్ళడం జరుగుతుంది, అంతే తప్ప ఇంకేమీ ఉండదు. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ ప్రాసెస్. ఎస్, అకార్డింగ్ టు ద లీగాలిటీ పరంగా అయితే ఖచ్చితంగా చాలా వరకు మీకు మెంటర్షిప్, గైడెన్స్ ఇవన్నీ అవసరం. కాబట్టి సో మీరు లీగల్ పరంగా వెళ్తున్నారు, సో ఎవరైనా సరే చెయ్యొచ్చు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఇన్ ఏ ఈజీ అండ్ లీగల్ ప్రాసెస్ త్రూ. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.